హలో అండి. ఇంతకు ముందైతే చేతులు కుట్టడం చూపిచ్చాను గదా! అదే పైపింగు ఇంకా చేతులు నేనెలా అంటించుకుంటానో ఇంకలాగా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా ఒకదాని మీద ఒకటి వేసి అంటించేసుకుంటాను. ఇప్పుడు లైన్స్ కనిపిస్తున్నాయా? లైన్స్ అనేవి చక్కగా రావాలి. ఇంకా అలా అని అలాగే కట్ చేసుకున్నాను నేను. లేకపోతే అడ్డదిడ్డంగా వస్తే బాగోవు. చీరగా అలా ఉన్నప్పుడు మనం బ్లౌజ్‌కి గూడా అలాగే చూపించాలి. లేదంటే తప్పైపోయిద్ది ఇంకా. ఇలాగొచ్చింది, అలాగొచ్చిందని. ఇప్పుడైతే సైడ్లకి కొంచెం నడుం దగ్గర క్లాత్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మందం ఇలా కట్ చేసుకుంటాను. లేదంటే పైకి గుంజుకొచ్చేస్తుంది కదా జాకెట్. ఇంకా అందు గురించి ఇప్పుడైతే ఇంకా నడుం టాకాలు వేసేసుకుంటాను. కొంతమంది ఒక్కొక్కలాగా ఒక్కొక్క జారిపోయే క్లాత్ అయితే ఇలాగా లూజ్ కుట్టు మళ్ళీ భుజాల దాకా వేసుకుంటే మనకి ఇంకా జారిపోకుండా ఉండిద్ది. ఇప్పుడైతే నడుం పట్టీ అయితే వేసేసుకుంటాను. ఇంకా అందులోనే వేయచ్చు, అది పాతకాలం పద్ధతి. ఇంక నాకైతే ఇలాగ నేర్పించారు, నేనైతే ఇలాగే వేస్తుంటాను. ఇలా ఒక పీస్ తీసుకొని ఒక 1 ఇంచ్ మందము ఇంకా ఒక సైడు చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకొని ఇంక రెండో సైడ్ అయితే ఇలా మనం అంచు మీద పెట్టి కుట్టేసుకుంటే సరిపోయిద్ది. ఇంకా అలా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి. నేనైతే ఇలాగే కుట్టుకుంటాను. ఇప్పుడు ఫినిషింగ్ కూడా నీట్గానే వస్తుంది. ఇంకా నడుం పట్టి అయిపోయింది. ఇంకా అలాగే నీట్గా కుట్టేసుకోవడం, పైనుంచి ఒక కుట్టు, ఖర్చు మీద ఇంకో కుట్టు, లోజు కుట్టు. వీడియో నచ్చితే